మరి లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకోవచ్చు కదా? లోకల్ పోలీస్ హెల్ప్ అంటే సార్ వాడు హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్. అచ్చా, హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్. మరి సెక్యూరిటీ వాడు వాళ్ళకి చెప్పడానికి గ్యారెంటీ? మనం ఆ పర్సన్ పేరు చెప్పలేదు కదా సార్. మనం ఎవరి కోసం వచ్చినా చెప్పట్లేదు. కేసు ఉంది, ఒక పర్సన్ తీసుకోవాలి. వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత మనం వెళ్ళాల్సింది 4th ఫ్లోర్. కానీ వాడికి 4th ఫ్లోర్ అని చెప్తే లీక్ అవుతుంది. సో మనం చెప్పింది వేరే ఫ్లోర్ అని చెప్పేసి ముందు వెళ్ళి పార్కింగ్ స్లాట్లో ఆ వెహికల్ ఉందా లేదా, ఆయన పార్కింగ్ స్లాట్లో కన్ఫర్మ్ వెహికల్ ఉంది, అవన్నీ చేసుకున్న తర్వాత లిఫ్ట్లోకి ఎక్కాలి. లిఫ్ట్లోకి ఎక్కి డైరెక్ట్ 4th ఫ్లోర్ నొక్కితే కెమెరా ఓపెన్ అయిపోతుంది. మనకు ఆల్రెడీ చూసాం కదా, అదంతా స్పెసిఫికేషన్ చూసినాం కాబట్టి వేరే ఫ్లోర్ ఎక్కేసి ఆ పోతున్న క్రమంలో సడన్గా ప్రెస్ చేసి మళ్ళీ ఆ నెంబర్లో దిగిపోయినాం. దిగిపోయిన తర్వాత మొత్తం గ్లాసెస్ పిలవాలి. సెక్యూరిటీ అతనితో చెప్తే అది తెలుసు. వాళ్ళ పిఏ వచ్చాడు. వాళ్ళ పిఏ వస్తే ఎవరంటాడు, మన దగ్గర ఆన్సర్ ఉండాలి అని అప్పుడే ప్లాన్ చేసుకొని మై రాజేష్ है मेरा नाम, मैं नागपुर से आया, साहब से मिलने का है. साहब बुलाया क्या ना? हाउ साहब बुलाया थे? नहीं नहीं मैं पी हूँ, मैं आपका तो शेड्यूल में नहीं है, आपका नाम नहीं है बोला. नहीं नहीं मैं कल ही बात हुआ, मैं मिलने का है, एक बार बोलिए అని. ఇంకా వాడు డౌట్ తోటే పోతున్నాడు. జనరల్గా హై ప్రొఫైల్ వల్ల అపాయింట్మెంట్ అంత ఈజీగా ముందు ప్రీ ఫిక్స్డ్ లేకపోతే అక్కడికి వెళ్ళి ఆ రోజు వినాయక చవితి, ముందు రోజు వినాయక చవితి, నెక్స్ట్ డే ఆ వినాయక చవితి ఆ లోపల వినాయకుడు అవి ఉన్నాయి, పూజ చేస్తూ ఉన్నాడు. చూస్తున్నాం. ఆయన చూసి కోనే అన్నాడు. అంటే ఆయన నా దగ్గర రావడానికి 3 డోర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా హై సెక్యూరిటీ. అంటే అతను ఓపెన్ చేస్తే తప్ప మనం పోలేం. లాస్ట్ డోర్ దగ్గర ఆగిపోయినా మనం చేసేది ఏం లేదు, బ్రేక్ చేసిపోయేంత పరిస్థితి ఉండదు, హై సెక్యూరిటీ కాబట్టి. సో ఇంకా అతను మన దగ్గరకు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఆయన ఎవరంటే క్వశ్చన్ వేయద్దు, ఎవరంటే ఆన్సర్ చెప్పాలి. ఇంకా ఇంకంతా మీ ముగ్గురు ఉన్నారు అప్పుడు? ముగ్గురు అంటే ముగ్గురిని ఇద్దరు లిఫ్ట్లో పెట్టేశాం కదా. ఒకటి బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చే లిఫ్ట్ కింద ఎక్కడ ఉందో అక్కడ ఒకరిని, లోపల హాల్ నుంచి వచ్చే దగ్గర నేను ఒక్కరినే వెళ్ళాను పైకి. నేను సెక్యూరిటీ అతను. ఆయన అక్కడి నుంచి వస్తుంటే రామ్ రామ్, ఆయన పేరు చెప్పి రామ్ రామ్ జీ కైసే బోత్ దిన్ హోగా ఆప్కే నైమిల్ అంటే ఆయన నా దగ్గరికి వచ్చే వరకు నా ఫ్లో ఆపలేదు. నా ఫ్లో ఆపితే కోనే అంటాడు. అట్లా ఫ్లో మాట్లాడుతున్నాడు. కన్ఫ్యూజ్లో దగ్గరకు వచ్చి కన్ఫ్యూజ్లోనే వస్తున్నాడు. లాస్ట్ డోర్ ఓపెన్ చేయని చేయబట్టుకున్నాడు. కోడాక వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ లాంగ్వేజ్ ఎంత మాట్లాడితే సమస్య లేదు, కేసే లేకే జానేకే జాదా బాత్ కరెక్ట్ తూ మనకు ఇక మన లాంగ్వేజ్లో మనం చెప్తే బయట అని చెప్పేసి ఇంకా ఫోన్లో వస్తా ఉన్నాడు. నాకు బాత్ కరో ఫోన్స్ ఇస్తా ఉన్నాడు. ఏం మాట్లాడే అంటే మీరు కూర్చోమని వాడు ఎస్కేప్ అవ్వలేదా? వాడికి హై ప్రొఫైల్ కదా సార్. వాళ్ళు ఎస్కేప్ అంటే చీప్ అయిపోడు వాడు. అంటే వాడి లొకాలిటీ కదా, వాడి ఇండియా ఏరియా కదా, వాడు బయట హంగామా చేస్తే వాడు చీప్ అవుతాడు. వాడు ఒకవేళ పారిపోయినా కూడా మనకు తెలియకుండా స్మూత్గా పారిపోవాల్సింది తప్ప రన్నింగ్ చేసి పారిపోయే క్యారెక్టర్స్ కావాలి. ఎందుకంటే వాడు చార్టర్డ్ ఫ్లైట్స్ వాడికి ఉన్నాయి, ఓన్ ఫ్లైట్స్ ఉన్న వ్యక్తి, పరిగెత్తుకొని పోయే పరిస్థితి లేదు. అంటే డమ్కి బాగా ఇచ్చారా? ఇంకా చెప్పేసి సమస్య లేదు, तुम ज़्यादा बात करे तो खींच के लेके जाना पड़ेगा, तुम्हारा एरिया में लीक होता है, तुम्हारा मर्जी, जो भी है सीधा बात करेंगे. వాడు కూర్చోండి అది మాట్లాడి వేరెవరో ఫోన్లు చేయించారు. ఎవరు ఫోన్ చేసినా సార్ ఇది ప్రొసీజర్, నేను తీసుకెళ్ళాను సార్, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే హైదరాబాద్ తీసుకెళ్తాం సార్, అక్కడ మాట్లాడండి. లోకల్ పోలీస్ మరి వాళ్ళు రాలేదు? లోకల్ పోలీస్కి మేము మార్నింగ్ ఇంటిమేషన్ ఇచ్చినాం. లీగల్గా ఏం చేసినాం అంటే కొంచెం అంటే ముందే ప్లాన్ చేసుకొని ఎర్లీ అవర్స్ అయితే జనరల్గా నైట్ డ్యూటీ చేసిన ఎస్ఐ ఉంటాడు, ఆయనకు అప్పటికి స్టేన్ అయిపోయి ఉంటాడు కాబట్టి మనం జస్ట్ ఎంట్రీ పెట్టి క్రైమ్ నెంబర్ పేరు పెట్టి ఇస్తున్నాం. ఏంది అని అంటే వాళ్ళకి ఏదో మామూలు చెప్పిన వేరే కేసులో వచ్చాము ఇక్కడికి, ఈ కేసు కూడా ఉంది, ఒకసారి ఎంట్రీ పెట్టిపోదాం, మీరు దాకా వచ్చినట్లు ఉంటుంది అని చెప్పేసి చెప్తే వాళ్ళు లైట్ తీసుకున్నారు. కానీ అఫిషియల్గా మనం ఎంట్రీ చేసినాం మొత్తం క్లియర్గా, పలానా కేసు, పలానా పేరు, పలానా. సో ఇక వాడు హంగామా వేసి వాళ్ళ అడ్వకేట్స్ పెద్ద అడ్వకేట్స్ ఫోన్ చేసి कैसे लेके आते हैं लोकल पुलिस स्टेशन में इंटीमेशन देने का है, ठीक है साहब लेके जाके लोकल पुलिस स्टेशन में एंट्री करेंगे, अगर वह पुलिस स्टेशन में SHO अगर आश्चर्य दिए तो हम छोड़ देते. ఫస్ట్ ఆ హై సెక్యూరిటీ ప్లేస్కి మనం బయటకు రావాలి. సో మనకి అన్నీ కన్విన్స్ చేసాము. अब कुछ भी नहीं है, హైదరాబాద్ आने के बाद साहब से बात कर लेके तो आप टाइम ले लेके जा सकते हो మొత్తం చెప్పాము. ఇంకా వాడు అర్థం అవ్వట్లేదు. వాడు ఏం చెప్తాడు, अब హైదరాబాద్ మే ఫ్లైట్ మే జాయింగే అన్న. ఫ్లైట్ మే జాయింగే అంటే నేను మాట్లాడుతున్న క్రమంలో చెక్ చేస్తుంటే ఫ్లైట్స్ లేవు అవటం. వాడు ఏం చెప్పినా మనం ఓకే అనాలి. ముందు బయటకు వెళ్ళేవారు, ఫ్లైట్లో వెళ్దామని వాడు చెప్పితే गूगल सर्च చేస్తే ఫ్లైట్స్లో సాబ్ ఫ్లైట్ में जाएंगे बोले लेकिन अब फ्लाइट एक भी नहीं है साहब అంటే अरे उसमें अपना फ्लाइट है ना, చార్టర్డ్ ఫ్లైట్ మనది కదా అంటాడు. వీడు ఫ్లైట్లో వాడి ఫ్లైట్లో ఎక్కినాక పైకి వెళ్ళినాక హైదరాబాద్ కాకుండా ఇంకేటో తీసుకెళ్ళినాడు మన పరిస్థితి. ఇంకా మనం నో అంటే వాడు ఆర్గ్యూ చేస్తాడు. ठीक है साहब वो PS में एंट्री करके जाएंगे, आपको క్లియర్ కరవు, ఆ పైలట్కి ఇంటిమేట్ చేసిండు, పైలట్ అంతా ప్రిపేర్ చేసుకో, అంత ప్రొసెస్ జరుగుతుంది ఆ ఫ్లైట్లో రావడానికి. పిఎస్లో ఎంట్రీ పెడదాం సార్ అని చెప్పేసినాం. పిఎస్ వరకు వెళ్ళేసి ఇంకా మన వెహికల్లో రాని చెప్పాడు. ఎట్టి బస్సులో మీ వెహికల్ ఎక్కను, నేను నా వెహికల్ అని వస్తాను. ఓకే మీ వెహికల్లో నేను కూడా కూర్చుంటాను.
మీ వెహికల్ రండి, మీ వెహికల్లో నేను కూడా కూర్చున్నాను. సో వాళ్ళ వెహికల్లో బయటకు వచ్చిన తర్వాత పిఎస్ వరకు వెళ్ళాం. పిఎస్కి దిగానే మాట్లాడుతూ మా డ్రైవర్ ముందు చెప్పిన, నువ్వు హైదరాబాద్ ఏ రూట్ ఉందో డైరెక్షన్ పెట్టుకో, బండిలో తోసైనా వెళ్ళిపోవాలి, బండి ఇంకేం మాట్లాడద్దు అని చెప్పేసి ఆడ దిగా నేసుకొని వస్తే ఇంకా చేజింగ్, ఇంకా మా ఆయనక వెహికల్స్ వస్తూ ఉన్నాయి. అంటే పోలీస్ స్టేషన్లో ఎంట్రీ చూపించి పోలీస్ స్టేషన్ ఆల్రెడీ ఎంట్రీ చేసినాం కదా, తీసుకెళ్తున్నాం ఎంట్రీ చేసేసినాం, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు అక్కడికి. మరి ఎక్కడ మరి వెహికల్ చేంజ్ చేశారు వీడికి? పిఎస్లో పిఎస్ దగ్గరికి వెళ్దామని చెప్పాం కాబట్టి పిఎస్కి వస్తారు కదా, వాళ్ళకి ఏంది పిఎస్లో ఎంట్రీ పెడతాం, పిఎస్లో లోకల్ పిఎస్లో మేనేజ్ చేసుకుందాం, తర్వాత సేవ్ అయిపోదాంలే అనుకున్నాం. ఆ మైండ్తో కూడా వాడు ప్రిపేర్డ్గా వెళ్ళాడు. పిఎస్ మ్యాప్ నాకు వెళ్తేనా అనుకున్నా. అక్కడ దాకా వెళ్ళాక మన బండ్లు వేసుకుని వస్తే వెనక వెహికల్స్ ఫాలో అవుతూ వస్తున్నాయి. నేను ఒకటే చెప్పిన, మీ వాళ్ళు వస్తే చిన్న గొడవ అవుతుండొచ్చు మాతోటి, బట్ అది మీడియాలో వచ్చిందంటే నీ లైఫ్ మొత్తం పోతుంది. నిన్ను పట్టుకపోయిన విషయం మీ 2-3 ఫ్రెండ్స్ తప్ప ఎవరికి తెలియదు. ఒకవేళ హంగామా అయితే మీ రాష్ట్రం మొత్తం తెలిసిపోతుంది. నీ కెరీరే దెబ్బతింటే ఆలోచించుకో. నువ్వు సింపుల్గా హైదరాబాద్ వచ్చేసి అక్కడ మాట్లాడి క్లియర్ చేసుకో. ఇంకా దానికి నువ్వు హంగామా చేస్తే బాగుంటుంది. మనకి మైండ్ వాష్ చేసరికి వాడు ఇమీడియట్లీ ఫోన్ చేసి వెనక వెహికల్స్ అన్ని డ్రాప్ అని, సార్ ఒక్క వెహికల్ అయితే వస్తుంది సార్, నాకు అక్కడ ఏమైనా అవసరం ఉంటుంటే ఓకే ఫాలో అవ్వండి అని చెప్పి పూణే నుంచి హైదరాబాద్ దాకా వచ్చాము. తీసుకొచ్చినాక ఎంతసేపు ఏమంటే మాట్లాడతారు అయిపోతుందని చెప్పాను. ఎంతసేపు పట్టు? 6 hours పట్టిందా? 6-7 hours పట్టేసాం, నాన్ స్టాప్ వచ్చేసాం. ఎందుకంటే మనం ఆ టైంలో కూడా ఏం చేసినా వెనక వెహికల్ వస్తుంటే నాకు మైండ్లో ఏదో డౌట్ వస్తుంది, వీడు వెనక వెహికల్ వస్తుంది, వాడు ఇంకేమైనా ప్లాన్ చేయొచ్చు, వాడు అటాక్ చేయొచ్చు, ఏమని చేయొచ్చు, ఇది కరెక్ట్గా అని చెప్పేసి నేను ఆల్రెడీ మేము 3 ఉన్నాం కాబట్టి నేను ఆ వెహికల్లోకి వెళ్ళిపోయాను. ఎవరు అక్యూజ్డ్ వెహికల్లోకి వెళ్ళేసి మా సార్కి ఇంటిమేట్ చేస్తారు, ఇంకో అక్యూజ్డ్ వెహికల్ వస్తుంది, నీ వెహికల్ వస్తున్నాను, ఎందుకంటే ఏం జరుగుతుందో మనకు ఇన్ఫర్మేషన్ ఉండాలని. అక్కడ చూస్తే నేను చేసిన గెస్ట్ చాలా సక్సెస్ అయింది, కరెక్ట్ అయింది. వాడి వెహికల్ వస్తున్న డ్రైవరు మధ్యలో భోజనం కోసం ఆపినప్పుడు మాతో ఉంటుంటే మేము ఏం మాట్లాడమో ఆన్సర్ చెప్పట్లేదు, ఏదో అంటున్నాడు తప్ప ఏం చెప్పట్లేదు. ఇంకా తర్వాత ఎందుకో డౌట్ వస్తుంది, వీడు ఇంత డిఫరెంట్ ఉన్నాడు ఏందని చెప్పేసి మళ్ళీ వెహికల్ ఎక్కినాక వాడి ఫోన్ రింగ్ అయింది. వాడికి ఫోన్ వస్తుంది, కనిపించింది ఫోన్, సమ్ రెడ్డి అని ఉంది నేమ్. రెడ్డి అంటే ఫోన్ కట్ చేస్తున్నాడు. రెడ్డి అని ఉంది ఎవరా అంటే మరి ఏఎస్ఆర్ ఉంటుంది. అదే తెలంగాణలో తప్ప ఆంధ్రాలో తప్ప రెడ్డిలో ఎవరు లేదు, కరెక్ట్గా పోయిందని చెప్తే గట్టి పేరిస్తే, సార్ నేను ఆంధ్ర వస్తానే సార్, మా మేడం ఎవరైతే పట్టుకున్నా వాళ్ళ మేడం పంపించింది, నువ్వు తెలుగులో మాట్లాడదు, వాళ్ళు ఏం మాట్లాడుతుంది నాకు అప్డేట్ చేయాలి, నువ్వు తెలుగు రానట్లు ఉండాలి, వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు అన్నీ నువ్వు అప్డేట్ చేయాలని చెప్పారు. అంటే నేను ఆ వెహికల్లో వెళ్ళడం వల్ల వాడు ఏందని తెలిసి అంటే మనం జాగ్రత్త పడడం, తొందరపడి చెప్తాం. మనం ఏమనుకుంటాం ఫ్రెండ్స్తో ఏ దొరికిందా ఇలా వేసేస్తున్నాం, మనం డిస్కస్ చేస్తే లీక్ అయింది అనుకో, వాడు ఇంకా వేరే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆ వెహికల్ వెళ్ళడం వల్ల వాడిని మన గ్రిప్లో తీసుకొని బెదిరించేసి వాడి ఫోన్స్ అని మన హ్యాండ్ ఓవర్, మన మూమెంట్ అంతా లీక్ అయిపోతుంది. వాడు మనం మాట్లాడేది అర్థం చేసుకుంటాం. అది అక్కడ వర్కౌట్ అయింది. హైదరాబాద్ తీసుకొచ్చినాక నైట్ లాకప్లో పెడితే వాడికి అర్థం అవ్వట్లేదు. అంటే నైట్లో ఎక్కడ వాడు మరి ఇంకా వేరే వెహికల్ తిప్పడం ఏం చేయలేదు. ఇంకా వానికి ఏం చెప్పినామంటే ఎంతసేపు హైదరాబాద్కి వస్తే మా సార్కి అడిగేసి నువ్వు 2 రోజులు టైం తీసుకొని నువ్వు సెటిల్ చేసుకో, నీ కేసును సెటిల్ చేసుకొని చెప్తూ వచ్చినాం. ఎందుకంటే మనం సాఫీగా జర్నీ జరగాలి. వచ్చేసినాం, మాట్లాడిన తర్వాత లాకప్లో వేస్తే నేను ఈడ పడుకోవాలని అంటాడు. అంటే వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు లాకప్లో పడుకోవాలని, ఇంకేడ పడుకుంటే సమస్య లేదు. తర్వాత అరెస్ట్ చేసి దాదాపు 15 days లోపల ఉన్నాడు లాకప్లో, జైల్లో చెంచల్ జైల్లో. అసలు వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ చాలా రోజులు పేపర్లో హెడ్డింగ్స్ వచ్చినాయి, చార్టర్డ్ ఫ్లైట్స్లో తిరుగుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు. అంటే అది ఎంత తర్వాత వచ్చినాక మా సార్ కూడా ఎట్లా పట్టుకొచ్చినావు నువ్వు, నేను ప్రెజర్ అయిన వల్ల సార్కి 2 ఫోన్లు వచ్చినాయి, మా సార్ కూడా వచ్చినాయి. అంటే ఏంటంటే నేను ఏదో జరుగుతుందని ప్రిపేర్డ్గా ఉన్నా, నేను చాలా ప్రెజర్ వస్తుందని ప్రిపేర్డ్ ఉన్నాను. ఆ ప్రెజర్ రాకుండా సింపుల్గా మేనేజ్ చేసుకొని తీసుకొచ్చినావు. ఎట్లా తీసుకొచ్చినావు అంటే వాడిని కాన్ఫరెన్స్లో తీసుకున్నాను, సార్ మీకు ఎందుకు అక్కడికి వస్తే అయిపోతుంది, నువ్వు హంగామా చేయకు, సార్ రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళిపో అని చెప్పి వాడికి బ్రెయిన్ వాష్ చేశాక వాడు అదే ఫీలింగ్ ఉన్నాడు. వాడు ఎంతసేపు నేను వెళ్ళిపోతా అనే ఫీలింగ్ నుండి వాడు రిటర్న్ ఫ్లైట్లో వెళ్ళిపోతానే ఫీలింగ్ ఉన్నాడు. అవన్నీ లేకుండా చేసినాం సార్ అంటే సార్ కూడా చాలా అప్రిషియేట్ చేశాను. అంటే మన వర్క్ అంటే వేరే వాళ్ళకి చేసినప్పుడు గుర్తింపు రావడం, దాని తర్వాత ఎవరిదాన్ని ఇంపార్టెంట్ కేసు ఉంటే మళ్ళీకి పంపించండి. అదర్ స్టేట్ మన తెలుగు అకాడమీ కేసులో కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ ఏం లేదు, కేరళలో నుంచి తీసుకోవాలి. కేరళ నార్త్లో ఈజీ, సౌత్లో ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. మనం మన 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 వేషాలు వేయలేము సౌత్లో, ఎందుకంటే మన లాంగ్వేజ్ అర్థమవుతుంది వాళ్ళకి. నార్త్లో మనం మేనేజ్ చేయొచ్చు మన లాంగ్వేజ్ తోటి. సౌత్లో నువ్వు ఎవరిని టచ్ చేసినా వాడికి అర్థం కేరళ వాడు కాదు, వీడు తమిళనాడు వాడు కాదు. అటువంటి టైంలో కూడా ట్రాప్ చేసి మొత్తం చేసి పట్టుకొచ్చినాం. 1 day పోయినాం, ఫ్లైట్లో 2-3 hours ఐడెంటిఫై చేసుకున్నాం, తీసుకొని వచ్చినాం. చాలా ప్రెజర్ ఉన్న కేసులో అప్పటి నుంచి ఆఫీసర్స్కి అంతే మల్లేష్ ఏదని చెప్తే వాడు చేసుకొస్తాడు, సమస్య లేదు.
కానీ ఈ కేసు మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది. చాలా ఇంట్రెస్ట్ అసలు మనం నేను ఎందుకంటే అంత సెక్యూరిటీ ఉన్న ఏరియాలో ఆ సెక్యూరిటీని బ్రీచ్ చేసి పోయి మళ్ళీ ఎక్కడ న్యూసెన్స్ కాకుండా ఎక్కడ ఇష్యూ కాకుండా జనరల్గా ఏమిటంటే హై ప్రొఫైల్ మనల్ని పట్టుకొచ్చినప్పుడు హంగామా జరుగుతుంది, ఫోన్స్ వస్తాయి, మధ్యలో ప్రెజర్ చేస్తారు, అడ్వకేట్లో హంగామా చేస్తారు అని ఒకటే ఇప్పుడు సింపుల్గా చేసేస్తాం భయ్, ఎందుకు నువ్వు అనవసరంగా ఎక్కువ చేసుకుంటే అనవసరంగా లీక్ అవుతుంది, ఆడొచ్చి మాట్లాడుకో అయిపోద్ది అని చెప్పి అంత సాఫీగా తీసుకొచ్చినాం. అరెస్ట్ అయినాక బయటకు వచ్చినాక కలిసిండు, అటెండెన్స్ ఇస్తారు సార్ వాళ్ళకి, కండిషనల్ పిలిచినాం, సిగ్నేచర్ పెట్టడానికి వచ్చినప్పుడు ఏం సార్ कुछ भी नहीं होता बोले इतना करे मेरे को, नहीं हमारा हाथ में क्या है, जो भी है मेरा ड्यूटी मैं करे, मैं कुछ बढ़ के करे क्या అంటే नहीं साहब मैं వాళ్ళ ఒక గురువు చెప్పిండట, నువ్వు ఒక 15 రోజులు ఒక ట్రైనింగ్కి వెళ్ళమని చెప్పిండట ఆయన, ఒక ఆశ్రమంకి వెళ్ళు, ఆశ్రమం రూల్స్ చెప్పిండు ఏంటంటే ఎవరు కనపడరు, ఒక రూమ్ ఉంటుంది, జస్ట్ ఒక మనిషి ఉండేంత కిందనే పడుకోవాలి, ఫుడ్ ఇచ్చే వ్యక్తి కూడా అక్కడ పెట్టేసి వెళ్తారట, కనీసం ఒక్కసారి కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు, అట్లా 15 days ఉంటే నీకు మంచి జరుగుతుందని చెప్పేసి చెప్పిండట. అప్పుడు నేను పోలేదు, దేవుడు నాకు అదే రూపంలో పంపించాడు, 15 days నాకు తెలియని ప్లేస్లో కింద పడుకొని మాట్లాడడానికి ఎవరు లేని ప్లేస్లో ఉన్నా సార్, మా గురువు గారు చెప్పింది నిజమేందని చెప్పింది. సరే ఫోన్ వీడైతే మన మీద నెగిటివ్గా లేడు, ఏంటంటే సార్ వాడు నెగిటివ్ పెట్టుకుంటే మనల్ని టార్గెట్ చేయడము ఏదంటే కొంచెం, ఇప్పుడు మనం చేసేది ఉద్యోగ ధర్మంలో మనం ఏం చేయాలో చేస్తాం, కానీ వాడు మనం పర్సనల్గా అది ఉండొద్దని మనం మంచిగా అది చెప్తే అనుకున్నా ఓకే మా ఇంట్లో దేవుడే పంపించిండు అనుకున్నాడు, ఓన్లీ దేవుడి కథలో పడిపోయింది సబ్జెక్ట్.